అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అనేదైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ అనే కార్యక్రమం అయితే చేపట్టే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఆ యొక్క పెన్షన్‌ని పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందనమాట. సో, ఎంతవరకు పెంచనుంది? అలాగే ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం వారందరికి ఉపయోగపడేలాగా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వివరంగా, క్లుప్తంగా అంతా కూడాని. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే ఇందులో భాగంగానే మనకి ఆసరా పెన్షన్ సంబంధించి గాను ఎవరైతే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఉంటారో వారు రూ. 2000 తీసుకుంటున్నారు కదా! అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే రూ. 3000 వరకు కూడా అందుతున్నాయండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద రూ. 2000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 4000 వరకు, అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికి రూ. 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందండి. దీని వలన మనకి పెద్ద మొత్తం నిధులనేవి అందుతాయి. అలాగే వారి యొక్క అవసరాలకు కూడా ఉపయోగపడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది, ఎప్పుడు పెంచి ఇస్తారు అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం అర్హత గల వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ ఇచ్చేవన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందనమాట. అనర్హులందరిని కూడా తొలగించి అర్హత ఉన్నవారికిస్తే సో, వారికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.